హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బోడకాకరకాయ పులుసుని ఎలా తయారు చేసుకోవాలి చూపిస్తానండి. మనకి వర్షాకాలంలో మాత్రమే వచ్చే బోడకాకరకాయల్ని మనం తప్పకుండా తీసుకోవాలండి. మనకి సంవత్సరం అంతా బోడకాకరకాయలు దొరకాయి కదండి. అలాగే మనం బోడకాకరకాయతో రెసిపీస్ కానీ టొమాటో వేసుకొని చేసుకున్నా కూడా చాలా రుచిగా ఉంటాయండి. ఎలా తయారు చేసుకోవాలి చూసేయండి. నేను ఇక్కడ బోడకాకరకాయలని హాఫ్ కేజీ వరకు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత చక్రాల్లాగా లేదా నిలువుగా కూడా మనం ముక్కల కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నేను ముందుగానే నానబెట్టుకున్నానండి. ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు వేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి. మెంతులు వేయడం వలన మనకి చేదు అనేది అస్సలు రాదండి. చాలా రుచిగా ఉంటుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక 7-8 పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని వీటిని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. మీరు పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. స్టవ్ పైన అదే గిన్నె పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆవాలు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినపప్పు, శనగపప్పు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే కరివేపాకు రెబ్బలు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే ఉల్లిపాయ కాడలు వేసుకొని వీటిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ ఒక 9 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకుంటున్నానండి. ఇవి వేయడం వలన మంచి టేస్ట్ ఉంటుందండి. అలాగే ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మనకి మంచి సువాసన కూడా వస్తుంది. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న బోడకాకరకాయ ముక్కల్ని కూడా వేసుకొని తాలింపు మొత్తం ముక్కలకు పట్టించేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని మరొకసారి ఇలా కలుపుకోవాలి. ఇలా సాల్ట్ యాడ్ చేయడం వలన ముక్కలు కూడా మనకి త్వరగా మగ్గిపోతాయండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనం మగ్గించుకోవాలి. ఈలోపు మనం పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా చల్లార్చుకున్న తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని అలాగే 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకొని వీటిని మనం మెత్తగా బ్లెండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా పౌడర్ లాగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు మనకి ముక్కలు కూడా ఈలోపు చక్కగా మగ్గిపోయాయండి. ఇలా మగ్గిపోయిన ముక్కల్ని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా వేసుకోవాలి. అలాగే 1 గ్లాస్ వాటర్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు పులుపుని చూసుకొని వాటర్ని అడ్జస్ట్ చేసుకోవాలండి. అలాగే 1 టేబుల్ స్పూన్ కారము, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు మనం సూపుని కాగపెట్టుకోవాలండి. చూడండి, మనకి 2 నిమిషాల తర్వాత మూత తీసి మరొకసారి ఇలా బాగా కలుపుకోవాలండి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న నువ్వుల పొడిని కూడా వేసేసుకొని ఒకసారి చక్కగా కలుపుకోవాలండి. ఇలా నువ్వుల పౌడర్ వేయడం వలన మనకి బోడకాకరకాయ పులుసు కమ్మగా, రుచిగా చాలా బాగుంటుందండి. మనం ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకొని పులుసు దగ్గరకు వచ్చేంత వరకు మనం మసాలా పెట్టుకోవాలండి. మనకి బోడకాకరకాయ పులుసులోకి పులుపు కరెక్ట్గా ఉంటేనే బోడకాకరకాయ పులుసు కమ్మగా, కారంగా చాలా రుచిగా ఉంటుందండి. ఇప్పుడు దగ్గరకు వచ్చిన తర్వాత పులుసు ఒక ముక్క తీసుకొని ఇలా మధ్యలోకి నైఫ్ తోటి కట్ చేసినట్టయితే ముక్కలు ఉడికినాయో లేదో మనకు తెలిసిపోతుంది. నాకైతే ఇక్కడ ముక్కలు చక్కగా ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం ఒకసారి చక్కగా కలుపుకొని సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీరని వేసుకొని పులుసు మొత్తం దగ్గరకు వచ్చేంత వరకు 1 నిమిషం పాటు మనం బాగా కలుపుకోవాలండి. మనకి పులుసు కూడా ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. బోడకాకరకాయ పులుసు చాలా రుచిగా ఉంటుందండి. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి.
అలాగే బోడకాకరకాయతో సంవత్సరం అంతా ఉండే నిల్వ పచ్చడిని కూడా ప్రిపేర్ చేశానండి. డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెడతాను, ఒక్కసారి చెక్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.